గ్రేటర్ సిటీ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది సర్కార్. ఇందులో భాగంగా డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేస్తోంది. ఇందుకోసం 3866 కోట్లు ఖర్చు చేస్తోంది రాష్ట్ర సర్కార్. వికేంద్రీకరణ పద్ధతిలో ఎస్టీపీలను నిర్మిస్తుంది వాటర్ బోర్డ్. ఇవన్నీ అందుబాటులోకి వస్తే దక్షిణాసియాలోని తొలి సిటీగా హైదరాబాద్ నిలవనుంది. గ్రేటర్ సిటీలో మురుగునీటి శుద్ధి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది రాష్ట్ర సర్కార్. రోజు ఉత్పత్తి అయ్యే మురుగునీటిని 100% క్లీన్ చేసేందుకు వీలుగా వివిధ ప్రాంతాల్లో కొత్తగా మురుగునీటి శుద్ధి కేంద్రాలను నిర్మించేందుకు అధికారులు ప్లాన్లు రెడీ చేశారు. ఇందుకు 3 ప్యాకేజీల్లో 3866 కోట్లతో 31 ప్రాంతాల్లో కొత్త ఎస్టీపీల నిర్మాణ బాధ్యతలను మెట్రో వాటర్ బోర్డు చేపట్టింది. వీటిని బోర్డు పరిధిలోని 5 సర్కిళ్లలో నిర్మిస్తున్నారు. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో నిర్మిస్తోంది. ఇవి పూర్తయి అందుబాటులోకి వస్తే రోజు ఉత్పత్తి అయ్యే మురుగును 100% శుద్ధి చేసే తొలి సిటీగా దక్షిణాసియాలోనే హైదరాబాద్ చరిత్ర సృష్టిస్తుందని చెప్పారు అధికారులు. కొంతకాలంగా సిటీలో మురుగునీటి శుద్ధి పెద్ద సమస్యగా మారింది. ఉత్పత్తి అయ్యే మురుగుకు శుద్ధి చేసే నీటికి భారీగా తేడా ఉంది. దీంతో ఎంత నీటిని క్లీన్ చేసినా రోజు రోజుకు మురుగు పెరుగుతూనే ఉంటుంది. మూసిలోకి భారీగా వెళ్తుండగా మురికి కూపంగా తయారైంది. ఇక నుంచి నదిలోకి చేరకుండా ఎక్కడికక్కడ ఎస్టీపీల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. కొత్తగా 31 ఎస్టీపీలను ఒక్కోటి 1259.50 MLDల సామర్థ్యంతో నిర్మించనుంది. ఇప్పటికే సిటీలో 25 చోట్ల ఎస్టీపీలు ఉండగా వీటితో జరిగే మురుగునీటి శుద్ధి 45% మాత్రమే. కొత్త ఎస్టీపీలను నిర్మిస్తే సిటీలో ఉత్పత్తి అయ్యే మురుగు పూర్తిగా క్లీన్ అయ్యే ఛాన్స్ ఉంటుందని వాటర్ బోర్డు ఒక నివేదికను రెడీ చేసింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 3866 కోట్లతో ఎస్టీపీల నిర్మాణాలను చేపట్టింది. వీటిని వికేంద్రీకరణ పద్ధతిలో నిర్మిస్తుండగా శుద్ధి చేసిన నీటిని మూసిలోకి విడుదల చేయడమే కాకుండా ఇతర అవసరాలకు కూడా వాడుకునేలా అధికారులు ప్లాన్ చేశారు. ముఖ్యంగా పరిశ్రమల్లోనూ చెట్లకు శుద్ధి చేసిన నీటిని వాడుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో ప్రస్తుతం రోజు 1950 MLDల మురుగు ఉత్పత్తి అవుతున్నట్టు అధికారుల లెక్కలతో తెలుస్తోంది. బల్దియా పరిధిలో 1650 MLDల మురుగు ఉత్పత్తి అవుతుండగా ఇప్పటికే ఉన్న 25 ఎస్టీపీల ద్వారా 772 MLDలు 46% మాత్రమే శుద్ధి చేస్తున్నారు. ఇది దేశంలోని ఇతర సిటీలతో పోలిస్తే అధికంగా ఉంది. మిగిలిన 878 MLDల మురుగును క్లీన్ చేసేందుకు కొత్తగా 31 ఎస్టీపీలను నిర్మిస్తోంది. భవిష్యత్తు దృష్ట్యా 2036 నాటికి ఉత్పత్తి అయ్యే మురుగును కొత్త ఎస్టీపీలతో శుద్ధి చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. ఎస్టీపీల నిర్మాణ ప్రాజెక్టుల్లో భాగంగా ప్యాకేజీ 3లో నిర్మించే ఫతేనగర్, ఖాజాకుంట ఎస్టీపీలు ఇప్పటికే పూర్తవగా వీటిని త్వరలోనే ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే కోకాపేట, దుర్గం చెరువు, పెద్ద చెరువు, నల్ల చెరువులో నిర్మించిన 4 ఎస్టీపీలు ప్రారంభించారు. మరో 6 ఎస్టీపీలు నిర్మాణం పూర్తి చేసుకున్న మీరాలం, మియాపూర్, పటేల్ చెరువు, సఫీల్గూడ, వెన్నెలగడ్డ, నాగోల్ ఎస్టీపీలు రెడీగా ఉన్నాయి. ఆగస్టులో నల్లగండ్ల, ముల్లకత్వా చెరువు, శివాలయ సాగర్, పాలపిట్ట దగ్గర నిర్మిస్తున్న ఎస్టీపీలు త్వరలో అందుబాటులోకి తెస్తామంటున్నారు అధికారులు. ఎస్టీపీల నిర్మాణాలను 3 ప్యాకేజీలుగా విభజించారు. ఇందులో భాగంగా ప్యాకేజీ 1లో అల్వాల్, మల్కాజ్గిరి, కాప్రా, ఉప్పల్ సర్కిల్ ప్రాంతాల్లో 1230 కోట్లతో 8 ఎస్టీపీలను నిర్మిస్తారు. వీటితో 402.50 MLDల మురుగు శుద్ధి చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. ప్యాకేజీ 2లో రాజేంద్రనగర్, ఎల్బీనగర్ సర్కిల్ ప్రాంతాల్లో 1355 కోట్లతో 6 ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. ఇక్కడ 480.50 MLDల మురుగు శుద్ధి చేస్తారు. ఇక ప్యాకేజీ 3లో కుకుట్పల్లి, కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి సర్కిల్లో 1280 కోట్లతో 17 ఎస్టీపీలను నిర్మిస్తారు. వీటితో రోజుకు 376.50 MLDల మురుగు నీటిని శుద్ధి చేస్తామన్నారు అధికారులు.